గ్రామాలకు తరలండి క్యాంపెయిన్కి సంబంధించినటువంటి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అంటే ఒకటి, గ్రామాలకు తరలటం ద్వారా మనం చాలా నేర్చుకున్నాం అనేది ప్రధానంగా మాట్లాడుతున్నాం. కానీ ప్రజలకి మనం ఏం చెప్పడానికి వెళ్ళామంటే ప్రజా పోరాట పందా చెప్పడం కోసం వెళ్ళాం. అంటే మీ సమస్యల కోసం అది పరిష్కరించడానికి ఎవరు రారు, మీరే యుద్ధం చేయాలి. మీ మీద ఇప్పటికే యుద్ధం జరుగుతోంది కాబట్టి మీరు యుద్ధానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనేటువంటి నినాదమే మనం తీసుకెళ్ళి అక్కడ మాట్లాడి మీ యుద్ధం మీరే చేయాలి అనేటువంటి ఒక చైతన్యాన్ని వాళ్ళలో నింపటానికి వెళ్ళాం. దాన్ని విప్లవం అనండి, పార్టీ నిర్మాణం అనండి, ఏదైనా అనండి. అంటే గ్రామాల్లో అక్కడ ఆర్థిక సంబంధాలు ఎలా ఉంటాయి, భూమి ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు కూలీలుగా ఉన్నారు, కూలీ కులాలు ఏమిటి, దోపిడీ కులాలు ఏమిటి, ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమైంది గ్రామాలకు వెళ్ళిన తర్వాత. అంటే విద్యార్థులకి అంటే ఏమాత్రం జీవిత అవగాహన అంతంత మాత్రంగా ఉండేటువంటి విద్యార్థులు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు కలిసి ఒక ట్రూప్గా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపించింది. అది ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు పరిస్థితులు వీటిని అర్థం చేసుకొని మళ్ళీ రాత్రిపూట తమలో తాము చర్చించుకుంటూ ఎవరికి వాళ్ళు తమని తాము రూపొందించుకునేవాళ్ళు. ఈ ప్రాసెస్ ఒకవైపు జరుగుతూ ఉండగా ప్రజలకు ఏం చెప్పాలి అనేది ఒక ప్రోగ్రాం. దానిలో భాగంగా ప్రజలకి చెప్పేటువంటి అంటే వాళ్ళని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం రెండు ప్యారలల్గా జరిగేది. అలాగే ప్రతి సందర్భానికి క్యాంపెయిన్ అనే దాన్నే పార్టీ తీసుకుంది. అంటే విద్యార్థుల ద్వారా సందేశాన్ని గ్రామాలకు పంపటం, లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేసుకున్నారు. ఎన్నికల బహిష్కరణ క్యాంపెయిన్లు మనం చేసాం. ఈ ఓటు వేయడం ద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు, మనం ఇందాక చెప్పినట్టుగా మీ యుద్ధం మీరే చేయాలి, దానికి సన్నద్ధం కావాలి, ఇదే నినాదం. ఓటు ద్వారా ఏమీ కాదు అనేది మనం చెప్పాం. అలాగే రైతాంగ సాయుధ పోరాటాలు జరిగినప్పుడు వాటి మీద అంటే ప్రజలు పోరాటంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద నిర్బంధం అమలు జరిగినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కూడా క్యాంపెయిన్ ప్రోగ్రామ్నే తీసుకున్నాం. మనం తిరిగి విద్యార్థులే గ్రామాలకు వెళ్ళి అంటే పోరాటంలో పాల్గొని నిర్బంధానికి గురైనటువంటి గ్రామాల ప్రజలకి ఇది తాత్కాలికమే, మనం ఈ యుద్ధం కొనసాగించాల్సి ఉంటుంది అనే స్పిరిట్ తీసుకెళ్ళడానికి కూడా విద్యార్థులే గ్రామాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలా ఆ రోజున గ్రామాలకు తరలేం. నెమ్మదిగా ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు ఇవన్నీ అంటే ఆ రోజున గ్రామానికి తరలండి అన్నాం, గ్రామాలకు తరలేం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనుషుల్లోకి తరలాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది, మనలోకి మనం తరలాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మనిషి సరుకుగా మారిపోయినటువంటి ఒక ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి మనిషి కంపార్ట్మెంట్గా మారిపోయాడు. ఈ కంపార్ట్మెంట్లను కదిలించేటువంటి కార్యక్రమం, చాలా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం సమాజంలో. వీటి గురించి అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పిరిట్తో ఏదైతే గ్రామాలకు తరలండి ద్వారా మనం ఏదైతే చెప్పామో ఇదే స్పిరిట్తో ఇప్పుడు ఈ కంపార్ట్మెంట్లుగా మనుషుల్ని మార్చేసి మనిషిని సరుకుగా మార్చేసినటువంటి ఈ వ్యవస్థలో కూడా మనం కదలిక తీసుకురావడానికి, తిరిగి మనుషుల్లోకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కదలికకి ఈ గ్రామాలకు తరలండి అనేటువంటి కార్యక్రమం ఒక స్పిరిట్గా పనిచేయాలి. ఇది అన్ని సెక్షన్ అంటే మన సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలో దాని ద్వారానే అర్థమైంది. కులాలు అర్థమైనాయి, పీడన ఎక్కడుందో అర్థమైంది, దోపిడీ ఎవరు చేస్తున్నారో ఎలా జరుగుతోందో అర్థమైంది, ఎవరి పట్ల ఎలా స్పందించాలో అర్థమైంది, ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసింది. అది తెలియటం వల్లనే చాలా విషయాలు ప్రపంచం ఒకలా ఆలోచిస్తే మనకి ఇంకోలా అర్థం అవటం అనేది ఆ విద్య, ఆ కళ్ళజోడు అక్కడి నుంచే తెచ్చుకున్నాం మనం. ఆ కళ్ళజోడులోంచి చూస్తూ
చూసినప్పుడు మనకు చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మనం ఎవరి వైపున నిలబడాలి, ఎవరి వైపున పోరాటం చేయాలి అనేది. ఈ జ్ఞానాన్ని అందించినటువంటి విప్లవోద్యమానికి, అలాగే రాడికల్ విద్యార్థి సంఘానికి జీవితాంతం రుణపడి ఉండాలి అనేది ఒక అంశం అయితే, ఇప్పటికీ ఆ స్పిరిట్ అంటే ఇప్పటికీ మనకు ప్రపంచం మనం ఆ కళ్ళజోడులోంచి చూసి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి, అర్థం చేసుకోవడంతో పాటు దీన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకుని, అంటే మనకి అర్థమవుతున్నటువంటి ప్రపంచాన్ని ఒక్కసారి విశ్లేషించుకుని ఈ పరిస్థితుల్ని మార్చడానికి, ఈ మార్కెట్ ఎకానమీలో ఇలా కంపార్ట్మెంట్లుగా మారిపోయినటువంటి ప్రపంచాన్ని మనం ఎలా మార్చగలం, ఈ కంపార్ట్మెంట్ల్లోకి మనం ఎలా వెళ్ళగలం అనేది ఒక్కసారి దాని మీద కూడా సీరియస్గా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీ ముందు చెబుతూ, ఇప్పటికే గ్రామాలకు తరలండి, ఇతర అంశాలు, విద్యార్థి ఉద్యమం చేసినటువంటి అనేక కార్యక్రమాలు, విప్లవోద్యమంలో అమరులైపోయినటువంటి కామ్రేడ్స్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చాలా స్ఫూర్తిదాయకంగా జరిగింది ఈ 2 రోజుల సదస్సు. దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఒక్కసారి అంటే ఇలాంటి సెషనే ఒకటి ఆంధ్ర ప్రాంతంలో కూడా జరిపితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ప్రేరణను కూడా కలిగించింది ఈ సదస్సు. చాలామంది ఆంధ్ర మిత్రులు మాట్లాడారు, ఇలాంటిది మనం అక్కడ కూడా ఆర్గనైజ్ చేయొచ్చు కదా అంటే. ఇది హైదరాబాద్లో జరిగింది, అక్కడ వైజాగ్, గుంటూరు ఎక్కడ అనేది ఒకటి, అక్కడ కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించింది, ఉత్తేజాన్ని కలిగించింది ఇది. ఇక్కడ ఆంధ్ర మిత్రులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తుతారా? అంటే మనం అంటే గుంటూరులో జరిపితే బాగుంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. మీరు ఇప్పుడు భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత అయినా పర్వాలేదు, ఒక్కసారి మీ నెంబర్లు అవి ఒక్కసారి మనం బయట ఒక పేపర్ ఉంటుంది, దానిలో మీరు ఆంధ్ర మిత్రుల వరకు రిజిస్టర్ చేస్తే మనం రేపే కార్యక్రమం మొదలుపెట్టేద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా.